కాలేదుగా, నీకేం కాలేదుగా మాధవ్. మాధవ్, నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? నేను వద్దంటున్నా, ఎందుకు వెళ్ళా మాధవ్? నీకేదన్నా జరుగుంటే. సారీ మాధవ, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి. నీకు మొగల రేకులు మల్లెపూలతోటి పూల జడ తయారు చేస్తున్నాను. బామ్మగారు, పూల జడంటే రాధికకి చాలా ఇష్టం. పూల జడ వేసుకొని నగలు పెట్టుకొని రాధిక అలా నిలబడితే తనని చూడటానికి 1000 కళ్ళు కావాలి. ఇప్పుడు ఇస్తా చూడు ట్విస్ట్. నగలంటే గుర్తొచ్చింది బామ్మగారు, మీ వంశాచారం ప్రకారం 7 వారాల నగలు రాధికకి ఇస్తున్నారు కదా? అవును. ఆ 7 వారాల నగలు రాధిక పెట్టుకుంటే నాకు చూడాలనుంది. ఆ నగలు మెరుగు పెట్టించడానికి ఇచ్చి వారం రోజులైంది. ఆచార్య గారు ఇంకా తీసుకురాలేదు. గర్భాధానం పూజకు ముందు రాధికి ఎలాగా అలంకరిస్తాం కదమ్మా. నా చెల్లెల్ని ఇప్పుడే ఆ నగల్లో చూడాలి, నేను మురిసిపోవాలి. పూజ టైం దగ్గర పడుతోంది, ఇప్పుడే ఆ నగలు తెప్పిద్దాం. హలో హలో ఆచార్య గారు, నేనండి శ్వేతాదేవిని. అమ్మగారు చెప్పండి. నగలకి మెరుగు పెట్టించే పని పూర్తయిందా అండి? ఎప్పుడో అయిపోయింది అమ్మగారు. మరి ఇంకా తీసుకురాలేదేమిటండి? అర్జెంటుగా ఇప్పుడు తీసుకురండి. రాధికమ్మా, నగలనికి ఇచ్చేసాను కదమ్మా. చెప్పమ్మా. రాధిక, ఆచార్య గారు చెప్పేది నిజమేనా? నువ్వు నగలు తీసుకున్నావా? చెప్పమ్మా, నువ్వు తీసుకున్నావా? తీసుకునే ఉంటుంది, కాకపోతే ఈ హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది కదా రాధిక? నగలు లోపల పెట్టావా? చెప్పమ్మా. వెళ్ళి తీసుకురా. అది అది మావయ్య గారు, ఆ నగలు అలా నానేస్తావెందుకు రాధిక? ఇచ్చారు మావయ్య గారు. మరి ఆ నగలేవమ్మా? నా దగ్గర లేవు బామ్మగారు. మా ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాయి, మీరు వెళ్ళండి. అలాగే. రండమ్మా, రండి, బయలుదేరండి. మరి నగలు ఏమైనట్టు? చెప్పమ్మా. ఏం చేసావమ్మా? ఎక్కడన్నా దాచి మర్చిపోయావా? చెప్పు. చెప్పమ్మా. చెప్పు రాధిక. నగలు నగలు సత్యక్కకి ఇచ్చాను. రాధిక, నగలు నాకిచ్చావా? రాధిక, కళ్ళు పోతాయి రాధిక. నా మీద నీకేమైనా కోపం ఉంటే చెంప మీద కొట్టు, అంతేకాని వీళ్ళందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం మీద కొట్టద్దు. చెప్పు రాధిక, నిజం చెప్పు రాధిక, ప్లీజ్. నేనెంత నష్టపోయానో తెలుసుకున్నాను రాధిక. సొంత తోబుట్టువులా దగ్గరుండి నీ శుభకార్యం జరిపిద్దామంటే కక్ష కట్టిందన్న నా మీద నింద వేస్తావా? ఎక్కడన్నా పెట్టి మర్చిపోయావా? ఏం చేసావు? సత్యక్కకి ఇచ్చాను, సత్యక్కకి ఇచ్చాను. ఎవరు నమ్మరేంటి? సత్యక్కకి ఇచ్చాను.